ఎప్పుడు తోటకూరతో ఫ్రైయే కాకుండా ఇలా ఎగురు చేయండి, చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఇవి త్వరగా ఏగడం కోసం రుచికి సరిపడా సాల్ట్ని ఈ టైంలోనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి వేగించాలండి. తోటకూరలో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి మన అందరికీ తెలిసిందే. కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి తోటకూర తింటేనే. ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న 2 తోటకూర కట్టలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టకుండాను అలానే కలుపుతూ ఉండాలండి. మూత పెట్టకూడదు 2 నిమిషాల పాటును. 2 నిమిషాల తర్వాతను ఇలాగ అవుతుంది కదా, ఆ టైంలోనే 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోని 1 స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకొని నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని సాల్ట్ అని చెక్ చేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి చూసుకుందామండి. తోటకూర ఎగురైతే ఇంకా తయారవ్వలేదు. మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 2 నిమిషాల తర్వాత చూసుకుందాము. చూసారా, ఎగురైతే తయారైపోయిందండి. టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. మా పెద్దోడు ఫ్రై కన్నా ఇలా కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.